ప్రార్థన ప్రార్థన సమాధానకర్తనాయి, నిత్యుడనాయి, నివాదికుడనాయి, యుగ యుగాలు ఏకరీతిగా ఉన్నవాడనాయి, మార్పు లేనివాడనాయి, మార్పు రానివాడనాయి మీతో నిలిచున్నాను. ముఖాముఖిగా మీతో మాట్లాడుతూ మీ అందరికీ నా దర్శన భాగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని అందరినీ కూడా నా కుమార్తెలుగా అభిషేకించి ఆశించడానికి అంగీకరిస్తూ ఉన్నాను. ఇదే యెహోవాకు సర్వీసును కొందనములు. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభువారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క నిశక్తి మనందరికీ ఎప్పుడు తోడై మనలందరినీ ఎప్పుడూ దీవిస్తూ ఆయన దివ్య కృపకు పాత్ర చేయను గాక. ఆమేన్. జీవం గల తండ్రికి 2 వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను. దేవుడి స్తోత్రాలండి. ఇవాళ వాక్యము నా హృదయాన్ని సంపూర్ణంగా నింపేసిందండి. ఎంత గొప్ప ధన్యత దేవుడి రాజ్యంలో ఉన్నదా? ఏదో దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో భాగ్యాలు, దేవుణ్ణి నమ్ముకుంటే ఏదో జబ్బులు తగ్గడం, దేవుని ఎందుకు నమ్ముకున్నామో తెలియని స్థితి, దేవుణ్ణి ఎలా ఆరాధించాలో తెలియని స్థితి. కానీ దేవుడు పరలోకానికి వచ్చిన తన ఆత్మను, నిజంగా నువ్వు పరలోకానికి వచ్చావా అని నీకు తెలుసా? నిజంగా నువ్వు పరలోక రాజ్యానికి వెళ్తున్నావు అన్న సంగతి నీకు తెలుసా? నీ ఆత్మను ఆయన విడిపించిన సంగతి నీకు తెలుసా? తెలుసుంటే దోషులకి నిజముగా దేవునికి కన్నీటితో పాదాలు కడుగుతారు. ఈ సత్యాన్ని తెలుసుకున్న ఒక స్త్రీ ఒక పాట పాడింది. భూలోకం ఎలాగా ఒక రాజ్యమో, అలాగే పాతాళం ఎలాగా ఒక రాజ్యమో, పరలోక రాజ్యం కూడా ఒక రాజ్యం. అందులో దేవుడి నివాసము, అక్కడ ఇచ్చిపుచ్చుకుంటారు. కానీ కేవలము పరిశుద్ధులు, దూతలు, షెరేబులు, కెరీబులు, పరిశుద్ధులు నిత్యము దేవుని స్తుతిస్తూ ఆరాధించే పవిత్ర స్థలం. జనన మరణము లేని ఒక పవిత్రమైన స్థలం. ఆ లోకంలోకి ఏ నరుడు ఎక్కిపోలేడని వేదాలు ఒక్కించినాయి. అయితే ఇదే విషయాన్ని అబ్రాహాము గారు కూడా అడగటం జరిగింది. దేవుడు అసాధ్యమని చెప్పాడు. ఇదే విషయాన్ని దావీదు గారు కూడా అడిగాడు. దానికి కూడా దేవుడు అసాధ్యమని చెప్పాడు. కానీ వాళ్ళ దగ్గర లేఖనాలు ఉన్నాయి. అబ్రహాం గారు ఈ లేఖనాల గురించి బయలుపరిచాడు. దేవుడు పుడతాడు, ఆయన తిరిగి లేస్తాడు, ఆయన పిల్లలను తీసుకెళ్తాడు, ఆయన పాప పరిహార్థ బలి చెల్లిస్తాడు. ఏదో వేదాలు మన హిందూ వేదంలో కూడా ఉంది. ఈసుపుత్ర ఆయన మహా, సర్వపాప నిర్మా మహా, యుగాంతరి మహా, కన్యగర్భాయన మహా. మన హిందూ ధర్మాచారంలో కూడా ఉంది. ప్రజాపతి, రక్త ప్రోక్షిణి, పాప విమోచిని. అటువంటి అనుభవం గలవాళ్ళు, అటువంటి ఆలోచన కలిగిన కొంతమంది
తపస్సంపన్నులు, వేదాంతులు, జ్ఞానులు, శక్తిమంతులు దాని కొరకై వేచించున్నట్లుగా ఇటు బైబిల్ వేదం నొక్కి వక్కానించింది. అపోస్తలుడు పౌలు గారు మాట అంటాడు, పాపంలో ఉండగానే ఆయనని దర్శించాడు. అంచేత మనం చూసినప్పుడు ఈ మగ్దలన మరి అనే ఒక స్త్రీ, ఈవిడి పాపలో పుట్టింది, పాపలోనే ఎదిగింది, పాపలోనే జీవించింది. ఒక పరలోక రాజ్యం ఉందని కానీ, నేను ఒక పరిశుద్ధరాలుగా ఉండాలని కానీ, నేను ఒక నీతిమంతురాలుగా ఉండాలని కానీ ఆవిడ ఆలోచన లేదు. గొప్ప విలాసమైన జీవితాన్ని జీవిస్తూ అనేక మంది విలాస పురుషులతో సహవాసం కలిగి ఉండి తన ఇష్టానుసారంగా జీవిస్తున్న ఈ స్త్రీ యేసు ప్రభువు దర్శించాడు. ఎలా దర్శించాడు అని చూసినప్పుడు ఆయన ఒక మీటింగ్ జరుపుతున్నాడు. అనేక మంది కూర్చున్నారు, స్వస్థలు అవుతున్నాయి, అద్భుతాలు జరుగుతున్నాయి. వాళ్ళతో పాటు మగ్దలన మరి కూడా కూర్చుంది. ఆమె యొక్క ఉద్దేశం ఏంటంటే యేసుని మరి వ్యభిచారిగా మార్చాలి అనే ఉద్దేశం. యేసు ప్రభు యొక్క ఆత్మస్వరూపుడైన దేవుడు మగ్దలన మరియ ఆత్మను దర్శించాడు. ఎప్పుడైతే యేసు ప్రభు యొక్క ఆత్మ మగ్దలన మరియ యొక్క ఆత్మను దర్శించిందో తన కంటంట కన్నీరు కార్చడం ప్రారంభించింది. నేను యోగ్యురాలునా? పరలోక రాజ్యం అంటే మహానుభావులు, జ్వాలికులు, శక్తిమంతులు దర్శించుకునే పవిత్ర స్థలం. తన ఆత్మ తనలో సంగ్రామం చేస్తుంది. నీ పాపములు కడగబడ్డవి, నీ శాపములు కడగబడ్డవి, నీ విమోచన పొందావు, నీవు పునరుద్ధాన శక్తిని పొందావు, నువ్వు పరలోక రాజ్యంలో ప్రవేశిస్తున్నావు. దానికి కారకుడు ఎవరంటే యేసు అని చెప్తుంది. యేసు ఎవరు అని అడిగితే ఆత్మ బయలుపరుస్తూ ఉంది. ఆయనే సర్వసృష్టికర్తైన దేవుడు, లేఖనాల్లో దాయబడ్డ మహావ్యక్తి ఆయనే. ఆయనే నిన్ను దర్శించాడు. ఎప్పుడైతే ఈ ఆత్మకు దర్శనం జరిగిందో ఆత్మ లోకం నుంచి అప్పటిదాకా లోకంలో పాపంలోనే పాప జీవితాన్ని జీవించింది. ఎప్పుడైతే విమోచన పొందిందో, ఎప్పుడైతే పాపం కడగబడిందో, ఎప్పుడైతే మనోనేత్రం తెరపడిందో తన జీవితము దేవునికి అంకితం చేసుకుంది. ఒకే మాట చెప్తుంది, ఈ గొప్ప రక్షణ ఏ నరుడు పొందలేడు. ఈ రక్షణ పొందాలంటే ఆ గొప్ప దేవుడు పాపాన్ని పరిహరింప చేయాలి. ఆ గొప్ప దేవుడు శాప విమోచన ఇవ్వాలి. ఆ గొప్ప దేవుడు మనోనేత్రాలు తెరవాలి. ఆ గొప్ప దేవుడు ఆత్మజ్యోతిని వెలిగించాలి. అప్పుడే విమోచన. వెంటనే మగ్దలన మరియలోకి పశ్చాత్తాపడిపోయేంత స్థితి తనకి లేదు. ఎందుకంటే
తనకి ఏ లోటు లేదు, గొప్ప అందగాడు, గొప్ప వ్యభిచారి, రాజకుమారులతో తిరిగే ఒక సద్భావం కలిగిన వ్యక్తి. కానీ ఇప్పుడైతే పశ్చాత్తాపం, పరలోకానికి వచ్చిన ఆత్మ దైవ దర్శనం పొందిన తర్వాత పశ్చాత్తాపడుతుంది, కన్నీరు కారుస్తుంది. దేవుని ఒకే మాట అంటది, నీ దర్శనమే పరలోక పిలుపు, అది ఏ నాకు పరమానందం. అప్పటిదాకా గర్వంధ్రాలై, అప్పటిదాకా అహంకారాలై, అప్పటిదాకా లోకమైన సొంతం అన్న మగ్దల మరియ వినయము, భయము, భక్తి, నమ్రత, దేవుడి కోసం ప్రాణం ఇవ్వటానికి పరిగెడతా ఉంది. అందరూ అంటున్నారు, ఏంటి అలా అయిపోతున్నావు నువ్వు, నీకేమైనా పిచ్చా, నీకేమైనా ఎర్రా? మగ్దల మరి చెప్తుంది, నాకు పిచ్చి కాదు, నాకు వెర్రి కాదు, నా తండ్రి నన్ను క్షమించాడు, నా తండ్రి నన్ను విమోచించాడు. మేము వాక్యం వింటున్నాం కదా, మేము ప్రార్థన చేస్తున్నాం కదా అని యేసు కాదు, ఆయనే రక్షకుడు, ఆయనే పరమ తండ్రి. ఆయన నాకు ప్రత్యక్షమయ్యాడు, నా పాపాన్ని క్షమించాడు, నా జన్మ విమోచనిచ్చాడు, నాకు మార్గం చూపించాడు. ఆయనే రక్షకుడు. ఒక అద్భుతం జరిగింది. అదేంటంటే సిమోను యేసు ప్రభువుని ఆహ్వానిస్తాడు. సిమోనికి కుష్ఠవ్యాధి స్వస్థయింది. అయితే పెద్ద ఫంక్షన్ ఏర్పాటు చేసుకున్నాడు. ఇదిగో నాకు వ్యాధి లేదు, నేను చాలా నీతిమంతుడని, అందుకే నాకు స్వస్థ అయిపోయింది అని అతను ఒక మీటింగ్ ఏర్పాటు చేశాడు. కన్నం గారు వస్తే కన్నం గారు చేతులు పట్టుకున్నాడు, మున్సిపల్ గారు వస్తే మున్సిపల్ గారికి కాళ్ళకి దండం పెట్టుకున్నాడు, మంత్రి గారు వస్తే మంత్రి గారికి కాళ్ళు కడిగి దండం పెట్టుకున్నాడు. అందరినీ ఆహ్వానిస్తున్నాడు. పెద్ద పెద్ద కుర్చీల మీద కూర్చోబెట్టి వారిని చాలా, మనం అప్పుడు మ్యారేజ్కి వెళ్ళినప్పుడు చూస్తూ ఉంటాం, అందరినీ ఆహ్వానిస్తున్నాడు. అదే సభలో యేసు ప్రభువారు కూర్చున్నారు. యేసు ప్రభువారి దగ్గరికి సిమోన్ రావట్లేదు. అందరి కాళ్ళు కడిగాడు. ఆ రోజుల్లో మనకు కూడా హిందూ సాంప్రదాయ ప్రకారం ఉంది, మనకి ఏదైనా ఫంక్షన్ జరిగినప్పుడు పూర్వం గుండుగిలతో నీళ్లు పెట్టి లేకపోతే బాణలతో నీళ్లు పెట్టి కాళ్ళు కడుక్కొని లోపల రండి అనేవారు. అదేవిధంగా ఇక్కడ అందరికీ పాదాలు కడుగుతున్నాడు, కానీ యేసు ప్రభు పాదాలు కడగలేదు. అది ఎవరు పట్టించుకోలేదు. ఎందుకంటే యేసు ప్రభు సామాన్యుడు, అతను డాంబికుడు కాదు, దీనుడు. వచ్చి వాళ్ళని వెళ్ళి వాళ్ళని వచ్చి వాళ్ళని ఆయన చూస్తూ ఉన్నాడు. కానీ దూరాంచి ఒక వ్యక్తి చూస్తుంది. ఆ వ్యక్తి పేరు మగ్దల మరియ. ఓ ఏడ్చేస్తుంది, కన్నీరు కార్చేస్తుంది, ఎక్కిపడి ఏడుస్తుంది. ఈ లోపల తట్టుకోలేక పరిగిన యేసు ప్రభు దగ్గరికి వచ్చింది. అప్పటిదాకా మాట అంది, నేను పాతకిని, ఆయన పాదాలు ముట్టుకోవడానికి కూడా నాకు యోగ్యత లేదు. ఆయన సర్వోన్నతుడు,
ఆయన సర్వశక్తిమంతుడు, ఆయన పరిశుద్ధుడు. నేను పాతకిని అన్న మగ్దల మరియా నేను పాతకిని అన్న మాట మర్చిపోయి ఆ జనం మధ్య నుంచి మరి మగ్దల మరియని ముఖం చూపించడానికి లేదు కదా, అది ప్రతిత్తి కదా, వీళ్ళందరూ ప్రత్యేక శ్రమలు దేక్కుంటూ వచ్చేసింది. వచ్చి 2 కాళ్ళు పట్టుని అట్టం ప్రారంభించి. ఎందుకంటే ఇంత గొప్ప దేవుని నిన్ను సిమోను సన్మానించలేకపోయాడు. గబగబా తన బ్యాగ్లో దాచుకుని అత్తరపుడి తీసింది. యేసుప్రభు తలమేంచి కళ్ళ వరకు అత్తరు రాసి తెలిసింది. వాళ్ళంతా గొప్ప వాసన. ఎందుకంటే మగ్దల మరియా ఆ రోజుల్లో 32,000 రూపాయలు సెంట్ రాసుకునేదంటే ప్రతిరోజు. అంత గొప్పదంటండి. అటువంటి సెంటు ఆ హాలంతా వాసన చేస్తుంది. ఎక్కడ చూస్తే యేసు నుంచి ఇంకొక విచిత్రం కూడా కనపడుతుంది. అక్కడ యేసు ప్రభు కూర్చున్నాడు. యేసు ప్రభు పాదాల దగ్గర మగ్దలని కూర్చునుంది. వెంటనే అందరికీ బాధ కలిగింది. ఇంత మహాసభలో, ఇంత పవిత్రుల సభలో అంతముందని కూడా తిరిగారు. పాట కూడా ఉందా, పాట తిరిగారు. ఇప్పుడు అది పాతకి అయిపోయింది. ఇది సభకు వస్తుందా, ఇక్కడ ఉన్న వాళ్ళు సామాన్యులమా అనే దృక్పథం కలిగి ఉన్నారు. అంతేకాకుండా సిమోను కూడా అదే ఆలోచన కలిగి ఉన్నాడు. గబగబా మగ్దల మరి దగ్గరికి వచ్చాడు. మగ్దల మరి ఒక మాట అన్నాడు, నీకు బుద్ధి లేదా? నువ్వు అన్నం తింటలేదా? ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు రమ్మన్నా నిన్ను అని మగ్దల మరిని తిట్టాడు. 2 ఇటు తిరిగాడు. ఇటు యేసు ప్రభువు అన్నాడు, నీకు బుద్ధి లేదా? నువ్వు అన్నం తింటలేదా? అది పాతకం తెలీదా? నువ్వు ప్రవక్తవు కదా, పాతకం ముట్టుకోకూడదు కదా అని యేసు ప్రభుని గద్దించాడు. బిత్తరపోయి మగ్దల మరి అలా చూస్తుంది. యేసు ప్రభు అంటాడు, అయ్యా స్వస్థ పొంది నువ్వు పాతాళానికి వెళ్తున్నావు. పాతకైన మగ్దలేనా పాపం కడిగి పరలోక రాజ్యంకి వెళ్తున్నావు. ఆవిడ పరిశుద్ధురాలు. ప్రియ కుమార్తెలారా, భూలోకంలో రక్షణ అమూల్యమైనది. అది రక్షణ పొందుకున్నవారు తప్ప. ఓసారి ఒక మీటింగ్కి వెళ్ళాను నేను. మీటింగ్ వెళ్ళినప్పుడు తెల్లబట్టలు వేసుకెళ్ళాను, పుస్తకం పట్టుకెళ్ళాను, బైబిల్ పట్టుకెళ్ళాను. ఆయన ఏదో ప్రసంగం చెప్తున్నారు, తెగ రాసేస్తున్నాను నేను. అయిపోయిన తర్వాత అన్నారు, బాబు ఇలా రా అన్నారు. వెళ్ళాను. రక్షించబడ్డావా అని అడిగారు. అర్థం కాలేదు. వెంటనే క్రిస్టఫర్ గారి దగ్గరికి వెళ్ళి అడిగాను, ఏమండి రక్షణ అంటే ఏంటి? బాప్టిజం తీసుకున్నావు కదా నువ్వు అన్నారు. అవును బాప్టిజం తీసుకున్నాను. అవును బాప్టిజం రక్షణ పొందాను.
మళ్ళీ ఆయన దగ్గరికి వెళ్ళి చెప్పాను, చేతులు కట్టుకుని బాప్టిజం తీసుకున్నానండి అయ్యా అని చిరునవ్వు నవ్వారు, ఏమనలేదు. కానీ ఇంటికో నా మనసు వేదన పొందుతుంది. రక్షణ అంటే తెలియదు, విమోచన అంటే తెలియదు, దాని గురించి నేను వినలేదు. యేసు ప్రభు నమ్ముకుంటే ధనవంతులు అవుతారు, అందరూ బాప్టిజం తీసుకున్నారు, నేను కూడా బాప్టిజం తీసుకున్నాను. నేను మనసులో ఆలోచన చేస్తున్నాను, ఎందుకు ఈయన ఇలా మాట్లాడాడు, ఎందుకు ఈయన ఇలా మాట్లాడాడు. ఆ రాత్రి సమయంలో సర్వశక్తిమంతుడైన దేవుడు సదా ఆయన మహిమతో ప్రత్యక్షమై నాకు విమోచన ఇచ్చాడు. నేను 6 నెలలు ఏడ్చేవాడిని. యేసు పేరు చెప్తే చాలు దుఃఖపడేవాడిని. యేసు ప్రార్థన చేస్తే చాలు నాకు ఎందుకో విపరీతం దుఃఖం వచ్చేది. అలాగా 6 నెలలు నేను చాలా దుఃఖాన్ని అనుభవించాను. నా మనస్సు వ్యాకులు పొందేది. నేను ప్రార్థన చేసుకుంటే ఒకటే మాట అనుకునేవాడిని, యేసుని సిలువేసిన వాడిని నేనే. ఆయన నా కొరకే సిలువ మరణ పొందారు. ఎందుకో తెలియకుండా ప్రార్థన చేస్తుండేవాడిని. నా పాపం కడగబడింది, నేను శాప విమోచన పొందాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతున్నాను. దిస్ ఈజ్ లాస్ట్ లైఫ్, నేను రాను. ఆ విధంగా నేను నేటి వరకు అన్ని దినము ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. నీవు ఏ నిమిషాన్ని పిలిస్తే ఆ నిమిషాన్ని సిద్ధంగా ఉన్నట్టు. అంచేత నా ప్లేరా, రక్షణ పొందిన వాళ్ళు లోకాన్ని ప్రేమించలేరు. రక్షణ పొందిన వారు లోక జీవితాన్ని జీవించలేరు. వాళ్ళు పరిశుద్ధులై, పవిత్రులై, నీతిమంతులై దేవునికి నిత్యము స్తుతి ఆరాధన చెల్లిస్తూ ఉంటారు. ఈ మగ్దల మరియ యేసు ప్రభువును సిలువేసినప్పుడు ఒక మాట అన్నాడు, నా చేత స్వస్థపరచబడ్డ వాళ్ళే నా మీద రాయి వేశారు. ఏ రోజున రక్షించబడిందో తన జీవితంలో అన్నీ మర్చిపోయింది. యేసుని వెంబడించడం ప్రారంభించింది. యేసుని సిలువేయడానికి తీసుకెళ్ళినప్పుడు బిత్తరపోయి అటు ఇటు పరిగెట్టడం ప్రారంభించింది. ఆ మిట్ట మధ్యాహ్న కాలంలో ఇజ్రాయేలు యేసు మీద మూస్తూ రాళ్ళు విసురుతున్నారు. కులద్రోహి, మతద్రోహి అని వాళ్ళకి నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నారు. అదే సమయంలో నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని యేసు వెనకాల పరిగెడుతుంది. యేసు తూలిపోతుంది అనుకుంటుంది. అసలు ఎవరైనా మోస్తే బాగుండు. ప్రతి గాయాన్ని తన
మనసులో తెలుస్తూ ఉంది. యేసును సిలువ వేయడానికి తీసుకెళ్ళాం. ఆ పవిత్ర స్థలములో యేసుని 5 సిలువలు కొట్టి వేలాడి తీసుకెళ్ళిపోయారు. ఆఖరికి వెళ్తూ వెళ్తూ ఆయన ఒంటి మీద ఉన్న గుడ్డలు కూడా పట్టుకెళ్ళిపోయారు. వెళ్తూ వెళ్తూ నవ్వుతూ ఒక పోటు పక్కలో కూడా పిలిచారు. సిలువను వదలిన మనిషి ఒకే ఒక్క మనిషి. మగ్దలేనే మరియ ఏడుస్తూ ఉంది. ఇజ్రాయేల్ చాలా మంది వేదాలు చదువుకున్నారు. ఇజ్రాయేల్ చిన్నప్పటి నుంచి ఎన్నెన్నో ప్రసంగాలు విన్నారు. మగ్దలేనే మరియ చిన్నప్పటి నుంచి కూడా ఒక వ్యభిచారి, ఒక గర్వాంధురాలు, ఓ అహంకారం గల స్త్రీ. ఎప్పుడైతే సిలువ వేశారో అన్నా కైబులు చెప్తున్నారు, సిలువ వేయండి. అందరూ కేకేస్తున్నారు, సిలువ వేయండి. మగ్దలేనే మరియ లేఖనాల ప్రకారం నా కొరకు పుట్టావా? లేఖనాల ప్రకారం నా కొరకు ప్రాణం పెట్టావు. వారి ఎవరి పేర్లు జీవగ్రంథంలో లేవు. కులటనైన నా పేరు జీవగ్రంథంలో ఉందని నన్ను దర్శించావా? అయ్యా అయ్యా, నీ రుణం నేను తీర్చలేనయ్యా. అయ్యా, ఈ ఘోర పాపిని ఎందుకు ప్రేమించావయ్యా? ఈ శాపగ్రస్తురాన్ని ఎందుకు ప్రేమించావయ్యా? నువ్వు ప్రేమించవలసిన వాడు అదిగో వేదాంతులు అక్కడున్నారు. నువ్వు ప్రేమించవలసిన వాడు అదిగో నీతిమంతులు అక్కడున్నారు. వాళ్ళు ఎవరు నువ్వు దర్శించలేదే, వారెవరి కోసం నువ్వు ప్రాణం పెట్టలేదే, వారి యొక్క పాపాలు కడగలేదే. ఈ కులటి యొక్క పాపాలకు కడిగి మనోనేత్రం తెలిసిన అమరుడా, ఆత్మశక్తి వెలిగించిన సర్వోన్నతుడా, ఈ కృప నాకు చాలు. సమాధి దగ్గర అలా కన్నీరు కారుస్తానే. నా కొరకే పుట్టావు, నా కొరకే సిలువ మడ పొందావు. ఆ యూదుల కోసము, ఆ జ్ఞానుల కోసము, ఆ బలవంతుల కోసం పుట్టలేదు నువ్వు. నేను నీ బిడ్డనని, నేను పాపిగా మారిపోయినని, నేను కులటనయ్యాను. అయినా కానీ నా పాపం నీకు ఆటంకపరచలేదయ్యా. అయ్యా, నా చీకటి జీవితం రావటం, నాకు విడుదలిచ్చిన అమరుడు, రక్షగా ప్రార్థిస్తూనే ఉంది. కన్నీరు కారుస్తానే ఉంది. ఎందుకంటే అందరూ వెళ్ళిపోయారు. మగ్దలేనే మరియ వెళ్ళలేదు.
యేసు ఆఖరి ప్రసంగంలో ఒక మాట చెప్పాడు, నేను తిరిగి లెగుస్తానని చెప్పాడు. ఆ మాట మది నిండా నేను పెట్టుకుంది. ఆ మాట తల్లి నమ్మలేదు, శిష్యులు నమ్మలేదు, ఎవ్వరూ నమ్మలేదు. మగ్దల మరీ నమ్మింది. ఆయన లెగుస్తాడు. సమాధి దగ్గర కన్నీటితో ఎదురు చూస్తుంది. మనకి మత్తయిలో చూసినప్పుడు ఇద్దరు దేవదూతలు వచ్చి రాయి తొలించి యేసు మహిమోస్త్రాన్ని కట్టుకున్నాడు. మగ్దల మరియ రాయి తప్పించి కానీ చూడటం ప్రారంభించింది. నా రక్షకుడు, నా కుర్బాని, నా రక్షకుడు రానే వచ్చాడు. అమ్మా నీకు ఏం కావాలమ్మా? నాకు ఈ లోకంలో ఏమి వద్దు, నువ్వు కావాలి. ఈ లోకయాత్ర ముగించాలంటే నా వల్ల కాదు. పాపలోకాన్ని జయించలేను నేను. ఈ నికృష్టమైన శరీరాన్ని జయించలేను. నాకు తరుణోపాయం చూపించవా? యేసు సృష్టికర్తైన దేవుడు అన్నాడు, నేను నీలో ప్రవేశించి నిన్నందరికీ చేరుస్తాను, భయపడకు. ఇప్పుడే నేను నీలో ప్రవేశిస్తున్నాను. నశించిపోయిన ఆత్మ కోసం నిరంతరము పరలోక రాజ్యంలో స్తుతి ఆరాధన నిండబడ్డ దేవుడు తన మహిమను విడిచి, తన ప్రభావాన్ని విడిచి తన బిడ్డ కోసం తన సమస్తమును ఒడ్డిన. అందుకే మగ్దల మరి నువ్వు ఎవరి కోసమో శిలువ మరణం పొందలేదు, నా కోసమే. ఎవరు ఆయనని అడిగినప్పుడు సకల సృష్టికి మూలకారకుడు, నీకెందుకయ్యా హృదయ వేదన, నీకెందుకయ్యా అన్ని కష్టాలు? ఎంతోమంది తపస్సులు చేస్తున్నారు కదా, వాళ్ళు ఎవరి కోసం నా బాధ లేదు. కానీ నశించిపోయిన నా పిల్లలు నాకు కావాలి. నేనుండే రాజ్యంలో నా పిల్లలు ఉండాలి. ఏ పాప పెరిగిన నా పిల్లలు పాపులుగా మారిపోయారు. ఇసుమంతా కూడా విసుగు లేకుండా తను తగ్గించుకుని ఆ సత్యాన్ని చూసిన మగ్దల మరియ పశ్చాత్తాపంతో నాన్న నన్ను ఇంతగా ప్రేమించావా నాన్న, నాన్న నన్ను ఇంతగా ప్రేమించావా? తన జీవిత కాలమంతా పశ్చాత్తాపంతో దేవుని స్తుతిస్తూ ఆరాధిస్తూ తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో పరలోక రాజ్యంలో ప్రవేశించింది. అదే రక్షణ.
రక్షణ పొందిన వాళ్ళు దేవుని ప్రత్యక్షత పొందుతారు. రక్షణ పొందిన వాళ్ళకి తెలుసు ఈ లోకం నాది కాదని. రక్షణ పొందిన వాళ్ళకి తెలుసు నేను ఘోరమైన పాపినని. నా తండ్రి నా కోసం తగ్గించుకున్నాడు. జీవితకాలమంతా స్తుతి. రక్షించబడ్డ వాళ్ళు లోకాన్ని ప్రేమించలేరు. రక్షించబడ్డ వాళ్ళు శరీరాన్ని ప్రేమించలేరు. రక్షించబడ్డ వాళ్ళు ఒకే ఆలోచన కలిగి ఉంటారు. నేను తిరిగి వెళ్ళిపోతున్నాను, కొద్ది కాలం ఈ లోకంలో ఉంటాను. ఈ లోకంలోకి వచ్చాను కాబట్టి ఇవన్నీ భావబంధాలు. కళ్ళు మూస్తే నిత్యరాజ్యం, కళ్ళు తెలిస్తే పాపరాగము. మరి జీవితకాలం అంతా కూడా దీనులుగా ఉండి యేసు ప్రభుని ఇసుముగా కౌగిలించుకుని కన్నీటితో పాదాలు కడుగుతారు. వారే రక్షించబడ్డవారు, వారే పరలోకానికి వచ్చిన వారు, వారే భూలోకంలో సృష్టికర్త అయిన దేవునికి ప్రత్యక్షం పొందినవారు, వారే తిరిగి వెళ్తున్నవారు. ప్రార్థించుకుందామండి. కనికరంగల మహారాజా, ఈ రాత్రి సమయంలో మా మనోనేత్రాలు తెరిచావు, మా ఆత్మజ్యోతులు వెలిగించావు, తిరిగి మాకు సంపూర్ణ విడుదలిచ్చావు. ఏ లోకం మాది కాదని తెలుసుకునే భాగ్యాన్ని, ఏ శరీరం మా సొంతం కాదని తెలుసుకునే భాగ్యాన్ని ఇచ్చావు. రక్షించబడ్డా మేము తిరిగి పునరుద్ధాన మహాప్రభావంతో ఎవరు ఎక్కడ నిత్యరాజులకు ఎక్కి వెళ్తామని తెలుసుకున్నాం. కనుక ప్రభు, లోకంలో ఉన్నంతకాలము మాతో మీరుండి నిత్యము పవిత్ర మార్గాన్ని పయనింపచేసి పరిశుద్ధులుగా నీతిమంతులుగా జీవించేసి నిత్యరాజ్యానికి అర్హులు చేసి నీ ప్రేమిళ్ళగా మమ్మల్ని అంగీకరించి ఆశీర్వదించమని నీ దివ్యపాదాలు సమర్పిస్తూ యేసు నామమున బతిమాలి వేడుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోకమందున తండ్రి, మీ నామమే పూజించబడును గాక, మీ రాజ్యమే వచ్చును గాక, మీ చిత్తమే పరలోకము నెరవేట్లు భూమి యందు నెరవేరును గాక. నానాడికి కావలసిన మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అపరాధం చేసిన వారిని మేము మన్నించినట్లుగా మా అపరాధాలు మీరు మన్నించండి. మమ్ము శోధనందు ప్రవేశించిన ఒక కీడుని రక్షించండి. ఆమేన్. పితా పుత్ర పరిశుద్ధాత్మ నామమున ఆమేన్. యెహోవా తండ్రి యొక్క కృప, యేసు ప్రభు వారి యొక్క దివ్య ప్రేమ, పరిశుద్ధ ఆత్మీయ నిండి శక్తి మనకు, మన కుటుంబాలకు, అంతరాలకు తోరై ఎవరు ఎక్కడ నిత్యరాజ్యాలకు మనల్ని ఎక్కించిన గాక. జీవం గల తండ్రికి నిండి వందనాలండి. మీ అందరికీ నా ప్రియ వందనాలు చేస్తున్నాను.